రైట్ ఇక రెహమత్ నగర్లో పోలింగ్ బూత్లు పరిశీలిస్తున్న మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోవాలని సునీతపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాగంటి సునీత అండ్ కార్పొరేటర్ హేమ. రెహమత్ నగర్లో పోలింగ్ బూత్లు పరిశీలిస్తున్న మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోవాలని సునీతపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాగంటి సునీత. ఆమెతో పాటే కార్పొరేటర్ హేమ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల దగ్గర స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హల్చల్ చేస్తున్నారు. రెహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మాకు అధికారం ఉంది, మేము ఉండొచ్చు అంటూ హల్చల్ చేశాడు. మేము ఇక్కడే ఉంటామంటూ మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మాకు అధికారం ఉంది, మేము ఉండొచ్చు అంటూ హంగామా చేశారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ పోలీసులు వారికి సూచించినప్పటికీ మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు అడిగేది, మేము ఇక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళు బదులిచ్చిన పరిస్థితి చూస్తున్నాం. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్డిపి హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మేము ఇక్కడ ఉండొచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మేము ఇక్కడే ఉంటామంటూ మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించాడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. అదేవిధంగా బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నట్టు, అయితే అతన్ని కూడా పోలీసులు నిలువరించినట్టు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. స్థానికేతర ప్రజాప్రతినిధులు పోలింగ్ బూత్ల వద్ద ఏం పని అక్కడ ఉండకూడదంటూ కూడా పోలీసులు సూచిస్తున్న సిచ్యువేషన్. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కొన్ని అంశాలు కొత్తగా అమల్లోకి వచ్చాయి.